ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో కేసీఆర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. అంతకుముందు జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చారని, అందరి దయా ప్రేమ తనపై ఉండాలని ప్రజలను కోరారు. తనను ఓడించేందుకు పాయల్ శంకర్ జోగురామన్న ఒకటయ్యారని, జోగురామన్నకు ఓట్లు వేయించాలని పాయల్ శంకర్ ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తనకు ప్రాణముండగానే బొందపెట్టాలని జోగురామన్న చూస్తున్నారని, పేదలకు సేవ చేసుడే తాను చేసిన తప్ప అని కంది శ్రీనివాసరెడ్డి ప్రజలను అడిగారు. సేవ కార్యక్రమాలు చేస్తున్న తనను కాపాడుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టమని కేసీఆర్ సూచించారు. పానం ఉండగానే గుండ పెట్టాలని చూస్తున్నారు జోగురామన్న. పానం ఉండగానే నన్ను చంపుకుంటారా, నన్ను కాపాడుకుంటారా మీ చేతిలో ఉన్నది. మీ దయ మీ ప్రేమ వల్లనే, మీ జాలి గుండె వల్లనే నేను ఇంత దానికి వచ్చిన. అన్ని వదిలి పెట్టుకొని నా భార్య బిడ్డలతో సహా అమెరికా నుంచి నేను తిరిగి వచ్చిన మీకోసం, మీకు సేవ చేయడం కోసం. నన్ను కాపాడుకునే బాధ్యత మీదే. ఎందరూ ఎన్ని మాయ మాటలు చెప్పినా ఇప్పుడైతే నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఆదిలాబాదుల రాక్షసుడైనటువంటి జోగురామన్నకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం, ఇలా మనం ప్రజలను గెలుస్తామా, జోగురామన్న గెలుస్తారా? నిర్ణయం మీ చేతుల్లో ఉన్నది. ఎవరి మాయ మాటలకు వెళ్ళకుంది. పెద్దమ్మ, ఎలక్షన్ లో టైం వచ్చింది కదా, మళ్ళా జోగురామన్న మందెచ్చి బీఆర్ఎస్ కారు గుర్తోళ్ళు మీతో తీయగా మాట్లాడతారు. సక్కరే తక్కువ ఉంటుంది, ఇక తీయగా మాట్లాడతారు. మాట్లాడుతున్నారో చాలా సక్కర తక్కువ. మీ దగ్గరికి వచ్చి ఓ పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క, బావా అనుకుంటా మాట్లాడుకుంటా వస్తారు. ఇలా మాటలు నమ్మి కనుక ఒక్కసారి ఓట్లు వేస్తే మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇల్లు రావు, మీకు పింఛన్లు రావు, మీకు రేషన్ కార్డులు రావు, మీ సమస్యలు ఏమి తీరవు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క ఓటు కూడా జోగురామన్నకు, పాయల్ శంకర్కు వరద్దు. జైనత్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకే వరాలా. సిద్ధంగా ఉన్నారా మీరంతా? ఎంతమంది చేతి గుర్తు కోటేసి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి? చేతి లేకుండా ఎంతమంది చేతి గుర్తు కోటేస్తారు?